నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కలిసి అంటే ఇండియా కూటమి అక్కడ పోటీ చేయబోతున్నాయి సార్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ కూటమి కలయికతో ఎలా ఉంటాయి సార్ పరిణామాలు? అంటే మొదటిది ఏంటంటే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితురాలు అయిన తర్వాత కొంచెం కదలిక పెరిగింది. ఒక నెల అయింది కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు కంటే. కానీ అదే సమయంలో అంతకుముందు షర్మిల గురించి వచ్చిన సమాచారం అనండి, మీడియా ఫోకస్ చేసిన తీరు అనండి, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, ముఖ్యమంత్రి చెల్లెలుగా, అది అన్నా చెల్లెల సమస్యలాగా ఆమె చెప్పిన ప్రతిదాన్ని కూడా కుటుంబ కోణంలో చుట్టము, వాటిని ఫోకస్ చేయటం అలా జరిగింది. సో మీడియా ఫోకస్ ప్రకారం ఆమె కూడా కొంచెం అటువైపు ఫ్యామిలీ సెంట్రిక్ పొలిటికల్ డ్రామా అక్కడ నడిచింది. కానీ నేను మొదట కూడా చెప్పాను, కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆమె తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమో ఇంకోటి జరిగే అవకాశం లేదా అటువైపు వచ్చే అవకాశం లేదు, మొదట ఆమెను ఎక్కువ ఫోకస్ చేసినప్పటికీ. రెండో విషయం, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అనే ఒక వేదిక ఏర్పాటైంది. నిజానికి ఇండియా వేదిక కొంచెం అడ్వాన్స్ అయింది కూడా. మీరు చూస్తే ఇప్పుడు తాజాగా ఢిల్లీలో కూడా ఆప్ కాంగ్రెస్ అవగాహనకు రావడము, ఉత్తరప్రదేశ్లో అది సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఒక పొత్తు కుదుర్చుకోవటము, పొత్తే కదా సీట్ల మీద. మధ్యప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీకి ఓ సీట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోవటము, ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత మరి సహజంగా ఇండియా అనే దానికి కొంచెం ఆ దిశలో నడవాల్సిన అవసరం. వామపక్షాలు సరే వాళ్ళు ఇతరులతో కూడా కలిసి ఈ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా, అలాగే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ వీళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని, ఉభయలకు వ్యతిరేకంగా వెళ్ళాలని సదస్సులు అవి పెడుతున్నారు. అందులో కూడా గిడుగు రుద్రరాజు పాల్గొన్నాడు, మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు షర్మిల స్వయంగా వాళ్ళని ఈరోజు శ్రీనివాసరావు సిపిఎం కార్యదర్శి, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, వాళ్ళతో ప్రతినిధి వర్గాలు కూడా వాళ్ళతో కలిసి ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడారు. సో ఒక విధంగా ఏపీ రాజకీయాల్లో థర్డ్ డైమెన్షన్ మొదలైందని మనం చెప్పొచ్చు. ఇప్పటివరకు 2 డైమెన్షన్ థియరీ ఉంది. ఎంతసేపటికి జగన్ విమర్శించడం అంటే చంద్రబాబు, ఆయన పాలనా సామర్థ్యం, ఆయన విజన్. లేదు, చంద్రబాబుని విమర్శించాలంటే జగన్ వెల్ఫేరు, ఇవంతా బీజేపీకి కంఫర్టబుల్. బీజేపీ కంఫర్టబులే కాదు, జనసేన, తెలుగుదేశం కూడా బీజేపీతో పొత్తు కోసం పాకులాడటం, జనసేన ఇప్పటికే ఉండటం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక బీజేపీ వ్యతిరేక కూటమి, కేవలం జగన్ను మాత్రమే కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని కూడా వ్యతిరేకించే ఒక కొత్త వేదిక ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఇక్కడ ఉంది. మూడోది, వితిన్ వైఎస్ఆర్ పార్టీ, జగన్ ఫ్యామిలీ అంటే కేవలం ఫ్యామిలీ సెంట్రిక్గా ఉన్నది కాస్త జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వము, బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఇట్లాంటి అంశాలు కూడా తీసుకునే ఇది వచ్చింది. నిన్న మనం చర్చించాం కదా, షర్మిలను ఆ డిఎస్సి దానికి సందర్భంగా అరెస్ట్ చేయటము, అక్కడే అది కార్యాచరణ రూపం అనుకుంటే, ఈరోజు జరిగింది రాజకీయ పార్టీల మధ్య కొంచెం అవగాహనకు రావటం, పోరాడాలి, మనం కలిసి ఏదో ఉద్యమాలు చేయాలి అనే వరకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే షర్మిల ఓ మాట అన్నారు, ఏమంటే ఇప్పుడు మేము ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా లేదా అని అడుగుతారు. పెట్టుకోలేదని చెప్తే అది ఎన్నికల గురించి చర్చించలేదంటే అది అసత్యం చెప్పినట్టుగా ఉంటుంది. మేము చర్చిస్తున్నాము. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూర్చొని చర్చించడం అనేది అక్కడ జరుగుతుంది. ఒక 3వ కూటమి ఇక్కడ ఏర్పడుతుంది. 3 కూటములు ఉంటాయా, 4 కూటములు ఉంటాయా అనేది బీజేపీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది వేరే చర్చ. అందువల్ల ఏపీ రాజకీయాల్లో కొంత కొత్త ట్విస్ట్ లేదా కొత్త అడిషన్, కొత్త పరిణామం కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎంతసేపటికి జగన్కు, చంద్రబాబు నాయుడుకు మధ్యలోనే నడుస్తున్న రాజకీయ చర్చలోకి నరేంద్ర మోదీ, కేంద్రము, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, మతతత్వ రాజకీయాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనకబాటుకు ఒక ముఖ్యమైన కారణం ఏంటి? కేంద్రం చేయాల్సినవి చేయకపోవటము, లోటు భర్తీకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోవటము, ఇలాంటివి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడారు వాళ్ళు. అమరావతికి నిధులు ఇవ్వలేదు, పోలవరం పూర్తి కాలేదు, ఇట్లాంటి అంశాలు కూడా. కాబట్టి ఇప్పటి వరకు కొంచెం మరుగున పడిన అంశాలు కూడా, మరుగుపడిన కేంద్రం పాత్ర కూడా పైకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, అయితే ఇప్పుడు వీళ్ళు కూడా రంగంలోకి దిగిన తర్వాత ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, అందుకే మేము కలుస్తున్నాం అని చెప్పి పొత్తుల విషయం కూడా ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది కదా సార్, వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు. ఇప్పుడు 2 విషయాలండి. పవన్ కళ్యాణ్ జనసేన, తెలుగుదేశం తరఫునే మాట్లాడుతున్నాడు.
ప్రభుత్వ అన్నప్పుడు జగన్ది ఒకటే ప్రభుత్వం కాదు, మోడీది కూడా ప్రభుత్వే. ఆంధ్రప్రదేశ్కు అందులో విభజన హామీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు విభజన హామీల అమలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని పరోక్షంగా ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా మొత్తం జగన్ దగ్గరే ఆపుతున్నాడు. జగన్ మీద మీరు కావాల్సినంత పోరాడండి, కానీ అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సినవి కూడా తీసుకురావాలి కదా. మీరు ఇదివరకు పాచిపోయిన లడ్లు అది ఇది అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ సమస్యను కొంచెం ఏమనాలి, ఆయన ఇచ్చినది మిస్ఇంటర్ప్రిటేషన్. వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటే రెండు ప్రభుత్వాలు, ఉదాహరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటుంటారు ఎప్పుడు. కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా అనడం పరిపాటి రాజకీయాలు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని. ఆయన ఎప్పుడైతే బీజేపీ కోణం ఆయన తీసుకున్నాడో సహజంగా వామపక్షాలు కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అనేక సంస్థలు పార్టీలు ఎందుకు బలపరుస్తాయి. బీజేపీ కూడా మాకు అన్యాయం చేసింది. ఇంకా చెప్పాలంటే అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సక్రమంగా చేసి ఉంటే కొన్ని సమస్యలు ఉండేవి కాదు. ఇలాంటి అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నాయి. కొంతవరకు తెలంగాణలో కూడా ఉన్నాయి. విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు అన్న దాని మీద. అందుకని పవన్ కళ్యాణ్కు ఆయన బీజేపీ యాంగిల్లో మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఇటువైపు ఉన్న ఈ కూటమి ఇండియా కూటమి తరఫున చేరిన లేదా ప్రధాన పాత్రధారులుగా ఉన్న కాంగ్రెస్ వామపక్షాల వైఖరికి ఏమాత్రం పొంతన లేదు. అసలు ఓట్లు చీలకూడదు అన్నది ఎంత ముఖ్యమో విధానపరంగా రాష్ట్రానికి నష్టం జరగకూడదు అనేది కూడా అంతే ముఖ్యం. అందుకని ఇది తప్పకుండా జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండటం కోసమే కొంతమంది ఆశలు పెట్టుకుంది ఏంటంటే ఏదో ఒక విధంగా ఇప్పటికి కూడా ఉన్నాయి కొంతమందికి అలాంటి ఆశలు. నేను పేర్లు చెప్పను కానీ ఒక పార్టీ ఉంది ఇప్పటికి కూడా బీజేపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోదేమో, అప్పుడు చంద్రబాబు వెనక్కి వచ్చి మనతో పొత్తు పెట్టుకోవచ్చేమో అని ఆశించే వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అది దాని మీద మనం ఏం జోస్యం చెప్పలేము ఏం జరుగుతుందో. కానీ షర్మిల కూడా తనకు తెలుగుదేశం అనుకూల మీడియా ఇచ్చిన ప్రచారం వల్ల కావచ్చు, లేకపోతే ఆమెకు సహజంగా ఉన్నటువంటి భావోద్వేగాల వల్ల కావచ్చు, అన్న చెల్లెల సమస్యలాగే దీని మీద ఇప్పటివరకు జరిగిన వివాదం కొంచెం రాజకీయ రూపం, రాష్ట్ర రూపం, జాతీయ రూపం తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఆ మార్పు కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు చూడండి, మీ దగ్గరికి వచ్చిన ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వెళ్ళిపోయాడు కదా ఇంత తొందరగా, దీన్ని మీరు ఎలా చూస్తారు అని అడిగినప్పుడు ఆమె ఏమి సీరియస్గా స్పందించకుండా ఏమన్నారంటే మాకు చాలా సన్నిహితుడు కావాల్సిన వాడు, తప్పకుండా ఆయన మీద ఏదో ఒత్తిడి ఉన్నందువల్ల వెళ్ళి ఉంటాడు, ఈ పద్ధతిలోనే ఆమె జవాబు చెప్తున్నారు. అంటే అంతకుముందుకి ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. రామకృష్ణారెడ్డి ఇప్పటికీ మాకు సన్నిహితుడే అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఓట్ల చీలిక నివారించబడదా దీనివల్ల? ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. తప్పకుండా వీళ్ళు రెండు వైపుల నుంచి ఓట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అవి 5% కావచ్చు, 10% కావచ్చు. జగన్ను వ్యతిరేకించే వాళ్ళందరూ తప్పనిసరిగా బీజేపీతో కలిసిన తెలుగుదేశం జనసేనలకే ఓట్లు వేయాలి అన్న సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు. తప్పకుండా మేము రెండింటినీ వ్యతిరేకిస్తాము అనే ఒక మూడో వేదిక కూడా దీనివల్ల ఆవిర్భవిస్తుంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి మేలు చేస్తుంది? దట్ అగైన్ ఈజ్ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్. అది జరుగుతుంది. కాబట్టి అందుకే రాజకీయాల్లో ఒక చిన్న ట్విస్ట్, ఏపీ రాజకీయాల్లో థర్డ్ డైమెన్షన్ ఒకటి వస్తుంది. ఇంకా ఫోర్త్ వస్తుందా లేదా వీ హ్యావ్ టు సీ. అలాగే మిగిలిన చిన్న చిన్న పార్టీలు కూడా వీళ్ళతో కలుస్తాయా, సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విధానానికి సంబంధించి కూడా ఇది ఒక కొలబద్ద కూడా అవుతుంది. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పార్టీ పెట్టారో వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సార్ వామపక్షాలు కాంగ్రెస్తో ఆంధ్రప్రదేశ్లో. సహజంగా రావాలి, ఎందుకంటే ఆయన సదస్సులు వాటన్నిటిలో పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక హోదా సమితి కానీ ఇంకా ఒకటి రెండు ఉన్నాయి చిన్నవి, వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తెలంగాణలో చూస్తే కనుక నిన్ననే సిపిఎం రాఘవులు ప్రకటించాడు, ఆయన బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడాలి, కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా పోరాడుతుందో అలా ఈయన కూడా పోరాడాలని. మనం చూస్తాం కదా, ఎక్కువ బీఆర్ఎస్ కాంగ్రెస్ నడిచినంతగా బీజేపీ కాంగ్రెస్ అంతగా ఇక్కడ నడవట్లేదు. బీజేపీ వాళ్ళు చాలా హెచ్చరికలు బెదిరింపులు ఇవన్నీ కూడా చేస్తుంటారు. సిపిఐ నారాయణ ఏమో ఒక లోక్సభ స్థానం మాకు ఇవ్వాలి, కలిసి పోటీ చేస్తే బాగుంటుందని. సిపిఎం వాళ్ళు 2 స్థానాలలో చేస్తాము,
కాంగ్రెస్ కలిసి వచ్చినా చేస్తాము, లేకపోయినా చేస్తాము, కానీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలన్నారు. సో తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇండియా వేదిక ఏదో రూపంలో ఆవిర్భవించే ఒక అవకాశము, బీజేపీ వ్యతిరేక రాజకీయం అంటే బీజేపీ అంటే దానికి ప్రధానంగా మతతత్వ రాజకీయాలు, రాష్ట్రాల మీద దాడి, ప్రజాస్వామ్య లక్షణాలు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇట్లాంటి విషయాలు ఉన్నాయి కదా, ఈ ఎజెండా కూడా ముందుకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. దాంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నిన్న ఆమె ధర్నాతో మొదలైన ఆ కార్యాచరణ కానివ్వండి, ఎన్నికల కలయిక కానివ్వండి, మరి ఖర్గే ఏమన్నా కొత్త దిశానిర్దేశం చేస్తాడేమో మనం చూడాలి. సరే చప్పరించే వాళ్ళు ఉంటారు, ఎటు తిరిగి వీళ్ళకేమీ బలం లేదని. ఆ రెండోదేమో వైసీపీ వాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు, అందరినీ ఒకటే ఘాట కట్టడం కూడా కరెక్ట్ కాదు. కేవలం జగన్ను వ్యతిరేకించే వాళ్ళు, అది కేవలం చంద్రబాబును వ్యతిరేకించే వాళ్లకు ఇది భిన్నమైంది. ఇద్దరు కూడా పొరపాటు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు షర్మిల కూడా అన్నారు ఏమని అంటే, చంద్రబాబు నాయుడు ఏమో గ్రాఫిక్స్ క్యాపిటల్ చూపించాడు, జగన్ ఏమో 3 క్యాపిటల్స్ అన్నాడు, చివరికేమో ఏ క్యాపిటల్ రాలేదు, కేంద్రం సాయం చేయలేదు అని శ్రీనివాసరావు కూడా అన్నాడు. కాబట్టి ఇంతవరకు చర్చకు రాని కోణాలు, అంశాలు ప్రజలు తెలుసుకునే ఒక అవకాశం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్.